నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు మరిన్ని గ్రామాల రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో ప్రభుత్వం ప్రతిపాదనలు రెడీ చేస్తోంది. మెజారిటీ రైతులు ముందుకొచ్చిన గ్రామాల్లో ప్రారంభించి దశల వారీగా భూ సమీకరణ చేసే అంశాన్ని చురుగ్గా పరిశీలిస్తోంది. కొన్ని గ్రామాల రైతులు మంత్రి నారాయణ కలిసి తమ భూములు సమీకరణలోకి తీసుకోవాలని ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. రాజధాని నిర్మాణానికి 2015లో భూ సమీకరణ ప్రారంభించినప్పుడే పెదపరిమి, హరిశ్చంద్రపురం తదితర గ్రామాల రైతుల నుంచి తమ భూములు తీసుకోవాలని వినతులొచ్చాయి. కానీ అప్పట్లో ప్రభుత్వం మొదట 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో అమరావతిని నిర్మించాలని, భవిష్యత్ అవసరాలను బట్టి తదుపరి భూ సమీకరణ మీద నిర్ణయం తీసుకోవాలని అప్పట్లో భావించింది. ప్రస్తుతం రాజధానిలో వివిధ అవసరాలు పోగా సీఆర్‌డీఏ దగ్గర 2000 ఎకరాల భూమి మాత్రమే మిగులుతోంది. మరోవైపు రాజధానిలో భూములు కేటాయించాలని వివిధ సంస్థల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులొస్తున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకే సుమారు 4000 ఎకరాలు కావాలని ఒక అంచనా. ఓ పక్క రాజధాని అవసరాలు పెరుగుతూ ఉండడం, మరోపక్క తమ భూములు తీసుకోవాలంటూ వివిధ గ్రామాల రైతులు స్వచ్ఛందంగా ముందుకొస్తూ ఉండడంతో ప్రభుత్వం భూ సమీకరణ ప్రతిపాదనలు రూపొందిస్తోంది. రాజధానికి ఒక పక్క సరిహద్దుగా నది ఉంది. దాన్ని దాటి వెళ్లరు. మంగళగిరి వైపు పాత జీటీ రోడ్డు వరకే ఇప్పటికే భూ సమీకరణ చేశారు. మిగతా 2 వైపులా భూమిని సమీకరించే యోచనలో ప్రభుత్వం ఉంది. రాజధాని నిర్మాణానికి తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో 28 గ్రామాల పరిధిలో సమీకరణలో 37,000 ఎకరాలు 37,941 ఎకరాలు తీసుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యం ఉంది. కొంత పెండింగ్‌లో ఉంది. ఇప్పటి వరకు 34,000 ఎకరాలు పైగా రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. ఇంకా 3,200 ఎకరాలను సమీకరించాలి. రాజధానిలో స్టార్టప్ ప్రాంతాల అభివృద్ధి 2014, 19 మధ్య సింగపూర్‌కి చెందినటువంటి అసెండాస్ సింగ్ బ్రిడ్జ్, సెంబ్ కార్ప్ సంస్థల కార్షినియానికి ప్రభుత్వం 1,691 ఎకరాలు కేటాయించింది. జగన్ ప్రభుత్వం ఈ సంస్థలతో ఒప్పందం రద్దు చేసుకొని తరిమేసింది. మళ్లీ స్టార్టప్ ప్రాజెక్ట్ చేపట్టేందుకు సింగపూర్ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఒకవేళ సింగపూర్ సంస్థలు ముందుకు రాకపోతే వేరే అంతర్జాతీయ సంస్థలను ఆహ్వానించి స్టార్టప్ ప్రాజెక్టులు చేపట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనికోసం గతంలో కేటాయించిన 1,691 ఎకరాలను అలాగే ఉంచుతోంది. జగన్ ప్రభుత్వం రాజధాని మాస్టర్ ప్లాన్‌ని ధ్వంసం చేయడమే లక్ష్యంగా అమరావతిలో R5 జోన్‌ని సృష్టించింది. 1,500 ఎకరాల్లో బయట ప్రాంతాలకు చెందిన వారికి అక్కడ ఇళ్ల పట్టాలిచ్చింది. ప్రస్తుతం ఆ వ్యవహారం కోర్టులో ఉండడంతో సీఆర్‌డీఏ ఆ భూముల జోలికెళ్లట్లేదు. రాజధానిలో నిర్మాణ పనుల కోసం 300 ఎకరాలను మట్టి తవ్వేందుకు వివిధ గుత్తేదారు సంస్థలకు సీఆర్‌డీఏ గతంలో అనుమతి ఇచ్చింది. ఇక్కడ చాలా పెద్ద గోతులు ఏర్పడ్డాయి. 300 ఎకరాలు కూడా తక్షణం ఉపయోగపడవు. భవిష్యత్తులో అక్కడ మల్టీ లెవెల్ పార్కింగ్ వంటి ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వం రాజధాని పనులు శరవేగంగా పట్టాలెక్కిస్తోంది. విద్య, వైద్యం, వాణిజ్యం, వినోదం, ఆతిథ్యం తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పలు దేశీ, విదేశీ సంస్థలు ముందుకొస్తున్నాయి. బిట్స్, ఎక్స్ఎల్ఆర్ఐ వంటి సంస్థలు భూములు కోరుతున్నాయి. వివిధ కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ కార్యాలయాలు, పరిశోధనా కేంద్రాల ఏర్పాటుకు కూడా పెద్ద ఎత్తున భూములు కావాలి. భవిష్యత్తులో అమరావతి, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి వంటి ప్రాంతాలను కలిపి మెగా సిటీగా అభివృద్ధి చేయాలని దీర్ఘకాలిక ప్రణాళిక కూడా ఉంది. ఇందులో భాగంగానే అమరావతికి ఇన్నర్ రింగ్ రోడ్డుతో పాటు ఔటర్ రింగ్ రోడ్డును కూడా నిర్మిస్తోంది. దీంతో రాజధానిలో భూముల కోసం మరింత డిమాండ్ పెరుగుతోంది. అమరావతిని స్వయం అభివృద్ధి ప్రాజెక్టుగా ప్రభుత్వం ప్రకటించింది. అమరావతి నిర్మాణానికి అవసరమైన ఆర్థిక వనరులను అక్కడి నుంచి సమకూర్చుకోవాలన్నది లక్ష్యంగా ఉంది.